ఈరోజు మీ ముందుకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. రోజు మనం ఉపయోగిస్తున్న సెల్ ఫోన్ ఛార్జర్లు పేలిపోతున్నాయి. దానివల్ల కొంతమంది గాయాల పాలవుతున్నారు, కొంతమంది చేతివేళ్ళు ఇంకా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ చిన్న ఛార్జరు ఇంత పని చేస్తుందా అని అనుమానం రావచ్చు. 100 నుండి 200 గ్రాములు ఉండే ఈ చిన్న ఛార్జరు పేలిపోతుందా, మనుషులను గాయపరచగలదా? దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఇంట్లో ఉన్న కరెంటు గురించి మనం తెలుసుకోవాలి. మన ఇంటికి ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎలక్ట్రికల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ 220 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ వరకు పనిచేస్తాయి. అయితే ముందుగా మనం కొన్ని భద్రతా నియంత్రణలు తీసుకోవాలి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క స్విచ్ బోర్డుకు ఫ్యూజు లేదా ట్రిప్ స్విచ్ను ఉపయోగించాలి. ఈ భద్రతా నియంత్రణలు మనం తీసుకున్నట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు. ఈ ఫ్యూజులు కానీ ట్రిప్ స్విచ్లు కానీ ఉపయోగించినట్లయితే మనం ఈ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు, లేదా ఇలాంటి ప్రమాదాలు అనేవి తప్పో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మన ఛార్జర్లో కొన్ని రకాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఛార్జర్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ట్రాన్స్ఫార్మర్ ఛార్జర్, దీన్ని స్టెప్ డౌన్ ఛార్జర్ అంటారు. 2 ఎస్ఎంపిఎస్ ఛార్జర్. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. ముందుగా మనం ట్రాన్స్ఫార్మర్ ఛార్జర్ గురించి మనం తెలుసుకున్నాం. ఇది బరువు అనేది ఎక్కువ ఉంటుంది, సైజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్పుట్ వోల్టేజీ 220 నుంచి 240 వరకు పనిచేస్తుంది. ఇది లో వోల్టేజీలు అయితే పనిచేయదు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫారం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం. మనం ఇన్పుట్ కనుక 220 వోల్ట్స్ ఏసీ ఇచ్చినట్లయితే అవుట్పుట్ అది 5 వోల్ట్స్ లేకపోతే 6 వోల్ట్స్ 9 వోల్ట్స్ మనం ఉపయోగించే ట్రాన్స్ఫారం ఎంత వోల్టేజ్ అయితే అంత వోల్టేజ్ అవుట్పుట్ అయితే అది ఏసీగా వస్తుంది. దాన్ని మనం ఏసీని డీసీగా మార్చుకోవాలి. అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి హాఫ్ రెక్టిఫై, 2 ఫుల్ రెక్టిఫై అని ఉంటుంది. హాఫ్ రెక్టిఫై అంటే 2 డైవోడ్లని ఉపయోగిస్తారు. ఫుల్ రెక్టిఫై అంటే 4 డైవోడ్లని ఉపయోగిస్తారు. ఇవి చాలా చక్కగా పనిచేస్తాయి. లో వోల్టేజీలో ఒకటి మాత్రమే మనకి ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి పనిచేయవు, మిగిలిందంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా మీకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ పేలిపోయి ఇలాంటి సంఘటనలు జరిగినాయి, అలాంటి సంఘటనలు జరిగినాయి అని మీరు ఎప్పుడు కూడా వినుండరు. ఈ మధ్య కాలంలో ఎస్ఎంపిఎస్ ఛార్జర్స్ ఎప్పుడైతే మనుగడలోకి వచ్చినాయో ఇక్కడ నుంచే మనకి ఈ ప్రమాదాలు అనేవి మొదలైనవి. ఈ విధంగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది, ఎలా ఉపయోగించుకోవాలి కూడా ఈ విధంగా మనం తెలుసుకున్నాం. మీకు ఈ ట్రాన్స్ఫార్మర్ని ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇది ట్రాన్స్ఫార్మరు ఇలా ఉంటుంది. ఇదంతా ఐరన్ కోర్ తోటి తయారు చేయబడి ఉంటుంది. ఈ ఐరన్ కోర్కి లోపల 2 రకాల వైండింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ, 2 సెకండరీ అని ఉంటుంది. ఈ రెడ్ కలర్ వైర్లే ప్రైమరీ వైండింగ్. యువతలు కనిపించే డైవోడ్స్ వైపు ఉన్న వైండింగే సెకండరీ వైండింగ్ అంటారు. ఈ ప్రైమరీ వైండింగ్లోకి మనం 220 వోల్ట్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు సెకండరీ వైండింగ్లో నుంచి మనకి ఆ ట్రాన్స్ఫార్మర్ ఉన్న కెపాసిటీ వోల్టేజ్ అనేది మనకి అవుట్పుట్గా ఇస్తుంది. ఆ వోల్టేజీని డైవోడ్స్ ద్వారా ఏసీని డీసీగా మనం కన్వర్ట్ చేసుకుని ఈ అడాప్టర్ అనేది మనం ఉపయోగించుకుంటాం. ఈ విధంగా ఇది ట్రాన్స్ఫార్మర్ అడాప్టర్ ఎలా పనిచేస్తుందో ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. రెండవది ఎస్ఎంపిఎస్. ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఇది 110 వోల్ట్స్ నుంచి 220 240 వోల్ట్స్ వరకు ఉపయోగించుకోవచ్చు. ఇది లో వోల్టేజీలో కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది బరువు అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇవి చాలా రకరకాల డిఫరెంట్ మోడల్స్లో ఈ ఛార్జర్లని తయారు చేస్తారు. ఇవే ఇప్పుడు మనకి ప్రాబ్లంగా తయారవుతున్నాయి. దీని క్వాలిటీ పరంగా చూడాలి. ఫస్ట్ మన ఛార్జర్ ఫోన్తో కొన్నప్పుడు ఒరిజినల్ ఛార్జర్ వస్తుంది. అది బై మిస్టేక్ ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు, అంటే ఛార్జర్ పని చేయకపోయినప్పుడు కొత్త ఛార్జర్ని కొంటాం. ఆ కొత్త ఛార్జర్ కొనేటప్పుడే మనం ఒక చిన్న తప్పు చేస్తాం. ఎందుకంటే
మనం 10,000 పెట్టి ఫోన్ కొన్నప్పుడు దాంతో వచ్చిన ఛార్జర్ని ఉపయోగిస్తాం. ఛార్జర్ పోయిందంటే ఆ ఫోన్ ఎంత వాల్యూ ఉంది, దాని ఛార్జర్కి ఎంత కెపాసిటీ వాడాలి, దానికి ఎలాంటి ఛార్జర్ వాడాలనేది మనం ఆలోచించకుండా 100 రూపాయలకి వస్తుందా, 70కి వస్తుందా, 90కి వస్తుందా, ఇంకా ఎంత తక్కువలోకి వస్తుంది అనేదే మనం ఆలోచించి ఎక్కడ తక్కువ దొరుకుతుందా ఆ తక్కువలో ఉన్న ఛార్జర్నే కొనాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ముందుగా అయితే మీకు నేను కొన్ని ఛార్జర్లని నేను మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఈ ఛార్జర్ని ఓపెన్ చేసి లోపల బోర్డు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఈ ఛార్జరు బ్రాండెడ్ ఛార్జరు, అంటే ఇది ఒక కంపెనీ ఛార్జరు. ఈ ఛార్జర్లో మీరు చూడండి, ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్న ట్రాన్స్ఫార్మరే ఎస్ఎంపిఎస్ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ క్వాలిటీని బట్టే మన ఛార్జర్ అనేది క్వాలిటీగా ఉందా, నాసిరకం ఛార్జరా మనకి అర్థమైపోతుంది. ఇది ఒక కంపెనీ ఛార్జరు. ఇది కూడా ఒక కంపెనీ ఛార్జర్లోని బోర్డు. ఇది ఒక నాసిరకం బోర్డు, అంటే ఈ ఛార్జర్ కాస్ట్ 50 నుంచి 70 రూపాయలు మధ్యలో ఉండొచ్చు. ఈ లో కాస్ట్ ప్రైజ్ ఛార్జర్ బోర్డు అనమాట ఇది. దీని ట్రాన్స్ఫార్మరు చూడండి మీరు, ఇందాక చూసిన ట్రాన్స్ఫార్మరు ఈ ట్రాన్స్ఫార్మర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ బోర్డులో మనకి మెయిన్గా క్వాలిటీ కావాల్సింది ట్రాన్స్ఫార్మరే. ఇది కంపెనీ ఛార్జరు. దీంట్లో ఉన్న ఎస్ఎంపిఎస్ ట్రాన్స్ఫార్మర్ చూడండి, దీనికి ముందు చూసిన బోర్డులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని మీరు చూడండి. దానికి దీనికి డిఫరెన్స్ ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇది ఇంకొక ఛార్జరు, నాసిరకం ఛార్జరు. ఇప్పుడు బ్రాండెడ్ ఛార్జరు, నాసిరకం ఛార్జర్ని రెండు మీకు పక్కపక్కనే బోర్డులో 2 బోర్డులు ఉంచి క్వాలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి టాలీ చేసుకోండి. ఒరిజినల్ బోర్డులో ఉన్న ట్రాన్స్ఫార్మరు పసుపు రంగులో ఉంది, నాసిరకం బోర్డులో ఉన్న ట్రాన్స్ఫార్మరు బ్లూ కలర్లో ఉంది. దానికి దీనికి సైజు కూడా మీరు డిఫరెన్స్ చూసుకోండి. అయితే ఇప్పుడు ఈ 2 బోర్డుల్లో మన వ్యత్యాసాలు ఏంటనేవి మనం ఒకసారి చూద్దాం. ముందుగా అయితే నేను ఈ నాసిరకం బోర్డులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని బయటికి తీసి నేను మీకు చూపిస్తాను. తర్వాత కంపెనీ ఛార్జర్ బోర్డులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని కూడా మీకు నేను బయటికి తీసి ఈ 2 ట్రాన్స్ఫార్మర్లకు ఉన్న వ్యత్యాసాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ 2 ట్రాన్స్ఫార్మర్లను కూడా బోర్డు నుంచి బయటికి తీశాను. ఈ ట్రాన్స్ఫార్మర్లని ఓపెన్ చేసి లోపల ఉన్న కాపర్ వైర్ని కూడా బయటికి తీసి పేపరు, సేఫ్టీ పేపర్ అని ప్రైమరీ వైండింగ్కి సెకండరీ వైండింగ్కి కనెక్ట్ అవ్వకుండా మధ్యలో ఒక ఇన్సులేటర్ పేపర్ని ఉపయోగిస్తారు. ఆ పేపరు ఏ ట్రాన్స్ఫార్మర్లో ఎక్కువగా ఉపయోగిస్తారో చూద్దాం. తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్కి ఫీజు కూడా ఉంటుంది ఒకటి, అంటే ఓవర్ వోల్టేజ్ వచ్చిన మన ఛార్జర్ షార్ట్ అయినా కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ట్రిప్ అయిపోతుంది. ఆ లోపల ఒక ఫీజు పేపర్ ఉంటుంది. ఆ ఫీజు పేపర్ ఉండటం వల్ల ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగి హై వోల్టేజ్ వచ్చినా కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ని ఓపెన్ చేసేస్తుంది. ఈ ఫీజుబుల్ పేపర్ అనేది నాసిరకం ఛార్జర్లో ఉంటుందా, ఒరిజినల్ ఛార్జర్లో ఉంటుందో ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను.
ఇదే ఫీజిబుల్ పేపర్. ఈ ఫీజిబుల్ పేపరు హై వోల్టేజ్ వచ్చినప్పుడు కానీ, ఈ ట్రాన్స్ఫారం ఓవర్ హీట్ అయినప్పుడు కానీ, షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు అవుట్పుట్లోకి డైరెక్ట్గా 220 వోల్ట్స్ని పంపించకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఓపెన్ అవుతుంది. నాసిరకం ఛార్జరు, బ్రాండెడ్ ఛార్జరు, ఈ రెండిటికి ఛార్జర్ ఉన్న వ్యత్యాసాలని ఒకసారి చూద్దాం. ఈ రెండు రెడ్ కలర్ వైర్లు 220 వోల్ట్స్కి సంబంధించినవి. ఇక్కడ రెడ్ కలర్, బ్లాక్ కలరు 5 వోల్ట్స్కి సంబంధించిన వైర్లు. ఇది ట్రాన్స్ఫార్మర్, ఎస్ఎంపిఎస్ ట్రాన్స్ఫార్మర్. 2 భాగాలు ఉన్నాయి. ఇక్కడ మధ్యలో అంతా ఖాళీ కనిపిస్తుంది. అంటే ప్రైమరీకి సెకండరీకి ఎటువంటి కనెక్టివిటీ అనేది, ఎటువంటి ట్రాక్స్ కూడా ఇక్కడ లేవు. మధ్యలో అంతా ఎంటీ కనిపిస్తుంది చూడండి. 220 వోల్ట్స్ సెక్షన్కి 5 వోల్ట్స్ సెక్షన్కి మధ్యలో అయితే గ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఐసీ మ్యూచువల్ ఇండక్షన్ సెక్షన్గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ వస్తున్న 220 వోల్ట్స్ని ఆ ట్రాన్స్ఫార్మర్లోకి జనరేట్ చేసి అది మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా 5 వోల్ట్స్ అవుట్పుట్గా మనకి బయటికి పంపిస్తుంది. అయితే దీనికి సెక్యూరిటీ పరంగా చూస్తే ఇక్కడ 220 వోల్ట్స్కి 220 వోల్ట్స్ సంబంధించిన ఫీజు ఉంది చూడండి. ఈ ఫీజు మనకి ఏదన్నా హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఫీజు అనేది ఓపెన్ అవుతుంది. ఇది వ్యారెస్టర్ అంటారు. ఈ వ్యారెస్టర్ మనకి పిడుగులు పడినప్పుడు కానీ, ఏదన్నా హై వోల్టేజీ ఈ ఛార్జర్కి పాస్ అయినప్పుడు కానీ ఈ వ్యారెస్టర్ సర్క్యూట్ని ట్రిప్ చేస్తుంది. అంటే సేఫ్టీ పరంగా దీనికి ఒక ఫీజు, దీనికి ఒక వ్యారెస్టర్ ఉంది. ఈ రెండు ఉండటం వల్ల ఏదైనా సరే హై వోల్టేజ్ కానీ, పిడుగులు పడినప్పుడు కానీ, ఏదైనా సరే డ్యామేజ్ అయినప్పుడు 5 వోల్ట్స్కి వస్తున్న వోల్టేజీని 220 వోల్ట్స్గా రాకుండా బ్రేక్ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ మనకి ముఖ్యమైన ప్రాముఖ్యం. ఎందుకంటే దీనిలో ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఉంటుంది. ఈ ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవకూడదు. ఈ విధంగా చూడండి, ఇక్కడ నేను పిక్చర్లో చూపిస్తున్న విధంగా మ్యూచువల్ ఇండక్షన్ ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా మ్యూచువల్ ఇండక్షన్ జరగటం వల్ల ట్రాన్స్ఫార్మర్లో ఎటువంటి కనెక్టివిటీ లేకుండా ప్రైమరీ నుండి సెకండరీకి వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది నాసి రకం ఛార్జరు. ఇటువైపు ఉన్న రెడ్ కలర్ 2 వైర్లు 220 వోల్ట్స్కి, ఇటువైపు ఉన్న బ్లాక్ అండ్ వైట్ వైర్లు 2 5 వోల్ట్స్కి సంబంధించినవి. ఇక్కడ మధ్యలో కూడా దీనికి కూడా చూడండి, ఎటువంటి ట్రాక్స్ అనేది లేవు. 220 వోల్ట్స్ సెక్షన్కి 5 వోల్ట్స్ సెక్షన్కి ఎటువంటి ట్రాక్స్ అనేవి లేవు. ఇంతకుముందు ఛార్జర్లో మనం చూస్తే అక్కడ మ్యూచువల్ ఇండక్షన్ జరగటానికి ఒక ఐసీ వాడాడు, అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని ఉపయోగించాడు. ఇక్కడైతే ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్, రెసిస్టర్స్ ఈ విధంగా వాడి మ్యూచువల్ ఇండక్షన్ అయ్యే విధంగా ఇది ఒక సర్క్యూట్ డిజైన్ చేశాడు. దీనికి ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి వ్యారెస్టర్ లేదు. ఇక్కడున్న నాసి రకం ఛార్జర్కి సెక్యూరిటీ రీజన్స్ అయితే లేవు. అందువల్ల మీరు నాసి రకం ఛార్జరు ఉపయోగించకుండా బ్రాండెడ్ ఛార్జర్నే ఉపయోగించండి. ఇలా ఓన్లీ ఒక బ్రాండెడ్ ఛార్జర్ ఎస్ఎంపిఎస్ ట్రాన్స్ఫార్మర్లోనే ఈ సేఫ్టీ అనేది ఉంటుంది. నాసి రకం ఛార్జర్లో, నార్మల్ ఛార్జర్లో అయితే ఈ విధంగా ఈ సేఫ్టీ అనేది ఉండదు. అందువల్ల మనకి ఈ సేఫ్టీ లేకపోవటం వలన హై వోల్టేజ్ వచ్చిన ఈ ఛార్జర్లో షార్ట్ సర్క్యూట్ జరిగినా కూడా డైరెక్ట్గా 220 వోల్ట్స్ అనేది మన మొబైల్కి పాస్ అయిపోతుంది. 5 వోల్ట్స్ అవుట్పుట్ రావాల్సిన ప్లేస్లో 220 వోల్ట్స్ అనేది వచ్చేసినప్పుడు ఛార్జర్ బర్న్ అయిపోతుంది. ఆ టైంలో మొబైల్ని మనం యూజ్ చేస్తున్నా, చేతితో పట్టుకొని ఉన్నా, లేదా ఇంకా గేమ్స్ ఆడుతున్నా కూడా 220 వోల్ట్స్ అనేది డైరెక్ట్గా మొబైల్కి రావటం వలన మొబైల్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఇది కంటిన్యూటీ టెస్టర్. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చే ఎంఐ ఫోన్లు, ఐఫోన్స్, ఇంకా ఒప్పో ఫోన్స్ ఇలాగ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్న డోరు అల్యూమినియం తోటి ఇస్తున్నారు. దీనికి కంటిన్యూటీ మీకు చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ డోరు ప్లాస్టిక్ డోర్ కాదు, అది అల్యూమినియం డోరు. అల్యూమినియం డోర్ అవటం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా అది కంటిన్యూటీ వస్తుంది. అలాగే ఐఫోన్ కూడా మీరు చూడండి, ఇది మొత్తం చుట్టూరు అంతా బోర్డర్ కూడా ఇక్కడ కూడా స్టీల్ ఇచ్చాడు. ఈ స్టీల్ ఇవ్వటం వల్ల
ఇది కూడా ఛార్జర్ ఎప్పుడైనా బై మిస్టేక్ మనం నాసిరకం ఛార్జర్ వాడినట్లయితే ఛార్జర్ అనేది హై వోల్టేజ్ వచ్చినప్పుడు గనక బ్లాస్ట్ అయినట్టయితే లోపల ఉన్న ట్రాన్స్ఫార్మర్ షార్ట్ అయిపోయినట్లయితే డైరెక్ట్గా 220 వోల్ట్స్ అనేది దీని బాడీకి వచ్చేస్తుంది. ఈ సమయంలో మనం ఇక్కడ మొబైల్ని యూజ్ చేస్తున్నప్పుడు కనుక అయినట్లయితే మనం ప్రమాదంలో పడినట్లే. ఈ విధంగా మీరు ఛార్జర్ అనేది మంచి క్వాలిటీ ఛార్జర్ని మీరు కొనుక్కోవాలి. తక్కువలో వస్తుందని చెప్పేసి కకృతిపడి తక్కువలో ఉన్న ఛార్జర్ని 100 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయల ఛార్జర్లు అయితే మీరు కొనొద్దు. లైఫ్ అనేది చాలా వాల్యుబుల్. మనం 100 రూపాయలకి కకృతిపడి మనం కొన్నట్లయితే మన జీవితం అనేది పాడైపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బ్రాండెడ్ ఐటమ్స్నే వాడండి. మీకు బ్రాండెడ్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీ సర్వీస్ సెంటర్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎంఐ ఫోన్ని నేను పర్చేజ్ చేశాను అనుకోండి, దాని ఛార్జర్ ఫెయిల్ అవుతే మనం బయట ఎక్కడ మీకు ఎంఐ ఛార్జర్ అనేది ఒరిజినల్గా దొరకదు. ఎంఐ షోరూంలోనే మీకు దొరుకుతుంది, లేదా మీకు సర్వీస్ సెంటర్లో కూడా మీకు దొరకవచ్చు, లేదా మీరు ఎంఐ అఫీషియల్ సైట్ ఉంటుంది. ఆ అఫీషియల్ సైట్లో మీకు ప్రతి ఒక్క బ్యాటరీ దొరుకుతుంది, ప్రతి ఒక్క ఛార్జర్ దొరుకుతుంది, ప్రతి ఒక్క యాక్సరీస్ అనేది ఒరిజినల్గా అయితే దొరుకుతుంది. ఈ వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.